So hi dear students, 10th class physics new syllabus 2024-25 batch లో లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి సంబంధించినటువంటి చాప్టర్లో మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ ఫార్ములా మనకు తెలుసు. m ఈజ్ ఈక్వల్స్ టు HI/HO ఈజ్ ఈక్వల్స్ టు V/U అనేది తెలుసు మనకు. సో ఈ ఫార్ములా డెరివేషన్ ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది. సో ఇంతకుముందు వీడియోలో మనం మ్యాగ్నిఫికేషన్ ఫర్ లెన్సెస్ చెప్పాం, అలాగే మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్ చెప్పాం, స్పెరికల్ మిర్రర్స్, అలాగే ఫార్ములా ఎలా డెరైవ్ చేయాలనేది చెప్పాం. ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. సో ఫర్ దిస్ వీఆర్ టేకింగ్ అ కాన్వెక్స్ లెన్స్. ఇట్ ఈస్ అ సింబల్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అండ్ దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ఆప్టిక్ సెంటర్ డినోటెడ్ బై P. సో అటు C1 O డాష్ అనే ఆబ్జెక్ట్ను ఉంచాం. దీని నుంచి ఒక రే ఆప్టిక్ సెంటర్ ద్వారా పోయింది, ఇంకొక రే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ప్యారల్గా వచ్చి F2 ద్వారా రిఫ్రాక్ట్ అయ్యి ఇక్కడ మీట్ అయింది. సో అప్పుడు I డాష్ అనే ఒక ఇన్వర్టెడ్ రియల్ ఇమేజ్ ఏర్పడింది. సో దీంట్లో O డాష్ అనేది ఏమవుతుందంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, దీన్ని HO అనుకుందాం. సో డౌన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కాబట్టి హైట్ ఆఫ్ ఇమేజ్ I డాష్ అనుకుందాం. I డాష్ ఈజ్ HI అనుకుందాం. నెక్స్ట్ P నుంచి ఓకున్న డిస్టెన్స్ను ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఇది -HI తీసుకుంటాం ఎందుకంటే సైన్ కన్వెన్షన్ నుంచి. సో అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే హైట్స్ పాజిటివ్ అవుతాయి, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే హైట్స్ నెగిటివ్ అవుతాయి. బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి -HI తీసుకుందాం. సో డిస్టెన్స్ ఫ్రమ్ ఆప్టిక్ సెంటర్ టు O ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఫ్రమ్ సైన్ కన్వెన్షన్ ఇట్ ఈస్ -U. డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఇమేజ్ I ఈజ్ సో PI విచ్ ఈస్ ఇమేజ్ డిస్టెన్స్. సైన్ కన్వెన్షన్ నుంచి +V అవుతుంది, ఇట్ ఈస్ +V అండ్ ఇట్ ఈస్ +HO. సో నౌ యూ కెన్ సీ హియర్ టూ ట్రయాంగిల్స్ ఆర్ దే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. వన్ O dash P triangles, O dash P, and another triangle you can see PI dash. So this is a right angle triangle. ఇక్కడ చూడొచ్చు P or I dash P అలా అయినా తీసుకోవచ్చు, I dash P. సో ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాం. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే హైట్ బై బేస్ ఈక్వల్ టు హైట్ బై బేస్ అని చెప్పొచ్చు. హైట్ బై బేస్ ఈక్వల్ టు హైట్ బై బేస్. ఈ ట్రయాంగిల్ O డాష్ పీస్లో హైట్ అంటే ఏమని చెప్తాం, O డాష్. బేస్ అంటే ఏమవుతుంది, P నుంచి O. హైట్ బై బేస్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్లో హైట్ బై బేస్. హైట్ మీన్స్ దిస్ ఈస్ I డాష్, బేస్ మీన్స్ PI. నౌ వీఆర్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ I డాష్. I డాష్ను ఇక్కడికి తీసుకొస్తున్నాం, POని ఇక్కడికి పంపిస్తాం. సో O డాష్ బై I డాష్ ఇస్ ఈక్వల్స్ టు PO by PI. So now O dash means height of object plus HO. So HO is written. I dash means -HI. HI is written. And PO means object distance -U. PI means +V. So then reciprocal we are taking. Reciprocal, that is numerator and denominator interchange చేస్తున్నాం because magnification means HI by HO. -HI by HO is equals to V by -V by U. సో మైనస్ చేత మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ మైనస్ ఆఫ్ -HI by HO ఈక్వల్ టు -V by U క్యాన్సిల్ అయిపోతే. సో HI by HO is equals to V by U. సో దిస్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ రేషియో బిట్వీన్ HI అండ్ HO వితౌట్ ఎనీ సైన్. సో ఫర్ లెన్సెస్, మిర్రర్స్ అయితే -V by U వస్తుంది. సో దిస్ ఈస్ అ ఫార్ములా ఫర్ లెన్సెస్. సో అలాగే సైన్ కన్వెన్షన్ ఫర్ లెన్సెస్ను చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో.